पत्र लेखन की आवश्यकता क्या है? సంబంధం के आधार पर कितने प्रकार के हैं? చూడండి ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడాలి. మీకు పరీక్షల్లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు మాట. అందుకనే అందరూ కూడా ఈ క్వశ్చన్ కంపల్సరీ చదవాలి. చూడండి పత్ర लेखन की आवश्यकता क्या है? సంబంధం के आधार पर कितने प्रकार के हैं? పత్ర లేఖన్ అనే क्या है? లెటర్ రైటింగ్ అంటే ఏంటి? ఉత్తరాలు రాయడం అట. లెటర్స్ ఎలా రాయడం ఏంటి, దాని యొక్క అవసరం ఏంటి, అసలు లెటర్ రైటింగ్ యొక్క అవసరం ఏంటి, సంబంధం కే ఆధార్ పర్ కితనే ప్రకార్ కే హై. సంబంధం అంటే రిలేషన్స్ బట్టి, అంటే మనం ఎంతో మందికి మనం లెటర్స్ రాస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి చూడండి, మనం మనం మన రిలేషన్స్, మన చుట్టాలకి అట్లకి లెటర్ రాస్తూ ఉంటాము. లేదంటే చూడండి బయట ఆఫీసులకి మనం ఏదైనా ఆఫీసులకి లెటర్లు రాస్తూ ఉంటాము. లేదంటే మనం ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తుంటే మన హై అథారిటీస్కి లెటర్స్ రాస్తూ ఉంటాము. ఇలాగేంటంటే మనం ఏదైనా మన వీధుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మున్సిపల్ ఆఫీస్కి లెటర్లు రాయడం కానీ, అలా కాకుండా బిజినెస్ లెటర్స్ అంటాం. బిజినెస్ లెటర్స్ అంటే చూడండి, మనకి ఏదైనా ఒక వస్తువు తెప్పించుకోవాలన్నా, లేదన్నా బుక్స్ ఏమైనా తెప్పించుకోవాలి, మనం వేరే ఇక్కడ మన ఊర్లో దొరకట్లేదు, వేరే ఊర్లో దొరుకుతున్నాయి, అప్పుడు బుక్ షాపులకి మనం లెటర్స్ రాస్తూ ఉంటాం. ఈ రకంగా మనకి లెటర్స్ రాయడానికి చాలా అంటే ఏంటి, మనకి అవసరం చాలా ఉంటుంది అన్నమాట. అంటే దూర దూర ప్రాంతాల వాళ్ళకి మనకి ఈ లెటర్స్ రాయడం, లేదన్నా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏంటి, ఎవరికైనా లెటర్ రాయడానికి మనకు అవసరం ఉంటుంది అన్నమాట. అయితే ఈ లెటర్స్ని అన్నీ ఒకలాగా చేయమాట. ఎవరికి ఏంటేంటి మనం రాసే వ్యక్తుల యొక్క వ్యక్తులను బట్టి, అక్కడ ఉన్న వాళ్ళతో ఉన్న రిలేషన్స్ని బట్టి మనం లెటర్స్ రాస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, दो या अधिक लोग आपस में लिखित संपर्क से अपने भावों या विचारों को बांट सकते हैं. दो या अधिक लोग आपस में लिखित संपर्क से, ఇక్కడ చూడండి లిఖిత్ సంపర్క్ అంటే ఏంటి? ఇక్కడ దీని అర్థం రాతపూర్వకంగా అని చెప్పేటప్పుడు ఏమంటామంటే లిఖిత్ సంపర్క్. మనం చూడండి, దో యా అధిక్ లోగ్ ఆపస్ మే, రెండు కానీ ఇద్దరు కానీ లేదంటే అంతకన్నా ఎక్కువ మంది కానీ తమలో తాము రాతపూర్వకమైన ఏదైనా కమ్యూనికేషన్ చేసుకుంటే, అంటే కమ్యూనికేషన్ అంటే ఇక్కడ తమ భావాలను కానీ తమ ఆలోచనలు కానీ పంచుకుంటే, ఇచ్చిపుచ్చుకుంటే, అంటే మామూలుగా మాట్లాడడం ద్వారా కాకుండా లిఖిత సంపర్క్ అంటే రాతపూర్వకంగా ఒక పేపర్ మీద రాసి రాతపూర్వకంగా తమ భావాల్ని తమ ఆలోచనని బాంట్ సక్తే హై అంటే ఏంటి? బాంట్ సక్నా అంటే ఏంటి? పంచుకోవచ్చు అన్నమాట. మనం పంచుకోవచ్చు. రెండు కానీ ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు తమలో తాము లిఖితపూర్వకంగా తమ భావాల్ని తమ ఆలోచనని పంచుకోగలవచ్చు. అలా పంచుకుంటే కనుక దాన్ని ఎలా పంచుకోగలము అంటే పత్రికే ద్వారా హీ హో సక్తా హై, అంటే అది లెటర్స్ ద్వారానే అవుతుంది అన్నమాట. पत्र में व्यक्त भावों एवं विचार प्रामाणिक एवं स्थायी होने के कारण व्यक्तिगत विषयों से लेकर सरकारी विषयों तक पत्रों का इस्तेमाल किया जाता है. చూడండి, మాటల ద్వారా మనం ఏదో మాటల ద్వారా చెప్పేసుకుంటే కనుక అవి రేపొద్దున ఆ మాట మార్చడం జరగచ్చు, లేదంటే ఆ మాటలకి ఏంటంటే అక్కడ ప్రూఫ్ అనేది ఉండదు. అలాగే లెటర్ రైటింగ్లో అయితే అదే మనం ఒక లెటర్లో రాసి మనం వాళ్ళకి పంపిస్తే కనుక అది కంపల్సరీ ప్రూఫ్ ఉంటుంది అన్నమాట. ప్రామాణిక ఏమో స్థాయి హోనే కారణం. ప్రామాణికత అంటే ఏంటి? రుజువు. అక్కడ ఏంటి? అక్కడ ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. దానికి ఏంటంటే స్టాండర్డైజేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది అంటే ఏంటి దాని అర్థం? ఆ పేపర్ని మనం అలా జాగ్రత్తగా దాయవచ్చు అన్నమాట. ఎంతకాలం హలో హలో మా మ్యూట్ చేయండి, మ్యూట్ చేయాలి. మ్యూట్ చేయాలి, మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు క్లాస్ని. తర్వాత చూడండి, ప్రామాణిక एवं स्थायी होने के कारण వ్యక్తిగత విషయం से लेकर सरकारी విషయం तक. అయితే ఇలా పేపర్ మీద రాసిన దానికి ఏంటి అంటే ప్రూఫ్ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత విషయం से लेकर सरकारी విషయం तक అంటే ఏంటి? పర్సనల్ విషయాల కాడి నుంచి వచ్చి సర్కారీ విషయం తక్ అంటే ఏంటి? ప్రభుత్వ విషయాల వరకు కూడా అన్నిటికీ ప్రభుత్వానికి సంబంధించి కానీ మన పర్సనల్ విషయాలకు సంబంధించి కానీ మనం ఈ లెటర్స్ని వాడచ్చు అనమాట. పత్రంగా ఇస్తేమాల్ కియా జాతా హై. ఇస్తేమాల్ కియా అంటే ఏంటి? ఇక్కడ ఉపయోగించవచ్చు అనమాట. వీటన్నిటికీ మనం ఈ లెటర్స్ని ఉపయోగించుకోవచ్చు. అంటే పర్సనల్ విషయాలకు కానీ ప్రభుత్వ విషయాలకు కానీ వీటి అన్నిటికీ కూడా లెటర్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎక్కువగా ప్రామాణిక అంటే ప్రూఫ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ దీనికి స్థాయి అంటే ఏంటి? ఇది ఎక్కువ కాలం ఉంటుంది అన్నమాట. అంటే ఆ పేపర్ ప్రూఫ్ ఎల్లకాలం ఉంటుంది.
दूर रहने वाले लोगों के लिए ही పత్రం का प्रयोग करते हैं మామూలుగా ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా ఈ లెటర్ రైటింగ్ అనేది ఉపయోగిస్తుంటాం లెటర్స్ని వాడుతూ ఉంటాం हम प्रयोग करते हैं विषय के अनुसार पत्रों के अनेक प्रकार के हैं అంటే ఏంటి అక్కడ పత్రం में उपयोगित जो विषय है అంటే ఆ లెటర్స్ని ఉపయోగించే అంటే లెటర్స్లో ఉండే మ్యాటర్ని బట్టి విషయాన్ని బట్టి లెటర్స్ అనేక రకాలుగా ఉంటాయి हर संबंधों के आधार पर लेटर्स చాలా టైప్స్ ఉంటాయి కానీ ఈ యొక్క రిలేషన్ బట్టి పత్రం के औपचारिक पत्र और अनौपचारिक पत्र विभाजन कर सकते हैं కానీ రిలేషన్స్ని బట్టి మనం చెప్పిన అందులో ఉన్న సబ్జెక్ట్ని బట్టి అక్కడ ఉండే మనం ఎవరెవరికి రాస్తున్నామో మన రిలేషన్స్కి రాస్తున్నామా బయట అఫీషియల్స్కి రాస్తున్నామా అలా దాన్ని బట్టి ఏంటంటే లెటర్స్ని దో ప్రకారం हम विभाजन कर सकते हैं మనం ఎన్ని రకాలుగా విభజించవచ్చు రెండు రకాలుగా విభజించవచ్చు औपचारिक और अनौपचारिक पत्र అంటే ఏంటి చెప్పాలంటే ఔపచారిక పత్ర అంటే ఏంటి మర్యాదపూర్వకంగా సిస్టమేటిక్గా రాసే లెటర్ని ఔపచారిక పత్ర అంటే అనౌపచారిక అంటే ఏంటి సిస్టమేటిక్గా ఉండవు అనమాట మనం మన పర్సనల్గా రాసేస్తూ ఉంటాం इलागा पत्रों को दो प्रकार के हम विभाजन कर सकते हैं औपचारिक पत्र और अनौपचारिक पत्र ऐसा विभाजन कर सकते हैं औपचारिक पत्र वे होते हैं जिनमें प्रेषक तथा प्रेषिती के बीच कोई रागात्मक संबंध नहीं होता చూడండి మర్యాదపూర్వకంగా రాసే ఈ అఫీషియల్ లెటర్స్లో ఏంటంటే మర్యాదపూర్వకంగా రాసే ఈ లెటర్స్లో ప్రేషక్ తదా ప్రేషితీకే బీచ్ ప్రేషక్ అంటే ఏంటి ఇక్కడ ఫ్రమ్ మనము అని అర్థం प्रेषित ఏంటి हम जिनको पत्र लिखते हैं उनको उन लोगों को क्या कहते हैं ప్రేషితి कहते हैं ఇప్పుడు చూడండి ప్రేషక్ అంటే మనం రాసేవాళ్ళం మనం ప్రేషక్ అవుతాం అన్నమాట ప్రేషితి అంటే ఏంటి మనం ఎవరికైతే లెటర్ రాస్తామో వాళ్ళని ప్రేషితి అంటాం उन दोनों के बीच कोई रागात्मक संबंध औपचारिक पत्र में इन दोनों के बीच मैंने प्रेषक और प्रेषित के बाद किसी प्रकार का संबंध रिलेशन नहीं होता है ఇక్కడ చూడండి ప్రేషక్ ప్రేషితి మధ్య ఏంటంటే ఫ్రమ్ టు అంటే ఏంటి ఫ్రమ్ అంటే మనము టు అంటే వాళ్ళు వాళ్ళకి మనకి మధ్య ఏ రిలేషన్ ఉండదన్నమాట కేవలం सिर्फ उनके बीच में सामाजिक दायित्वपूर्ण संबंध होता है सामाजिक దాయత్వపూర్ణ అంటే ఏంటి కర్తవ్యవంతమైన బాధ్యతాయుతమైన రిలేషన్ ఉంటుంది అంటే ఏంటి ఒక ఎంప్లాయీకి ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక జూనియర్ అసిస్టెంట్ లేదంటే ఒక ప్రిన్సిపల్ ఒక లెక్చరర్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క అక్కడ రిలేషన్ ఏంటి అఫీషియల్ రిలేషన్స్ ఉంటాయి అంతే వాళ్ళ మధ్య ఏమి అంటే రక్త సంబంధం అలా అంటాం చూడండి బంధుత్వం అలాంటి సంబంధాలు ఏమీ ఉండవు ఓన్లీ ఏంటంటే ఇక్కడ లెక్చరరు లేకపోతే ప్రిన్సిపల్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పనులు నిర్వర్తించాలి అందుకు ప్రిన్సిపల్ వీళ్ళకి లెటర్ ఇస్తారు లేకపోతే లెక్చరర్ ప్రిన్సిపల్కి లెటర్ ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు వీళ్ళ మధ్య ఏ రిలేషన్ అంటే ఏంటి బంధువుల అలాంటి బంధుత్వాలు అలాంటివి ఉండమాట వీళ్ళు ఏంటంటే సామాజిక దాయత్వపూర్ణ అంటే ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అక్కడ వాళ్ళు తమ కర్తవ్యాన్ని ఒక టీచర్గా ఒక లెక్చరర్గా వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే మీరు ఈ పని చేయండి అని ప్రిన్సిపల్ చెప్తే మేము ఇది చేయాలి అని ఇలా లెటర్స్ ఇచ్చిపుచ్చుకునేది ఉంటే అక్కడ దాన్ని సామాజిక దాయత్వపు అని అంటాం అన్నమాట అర్థమైందా ఈ రకంగా ఏంటంటే ఔపచారిక పత్రంలో ఎప్పుడు కూడా మీకు అక్కడ ఏమీ प्रेषक और प्रेषित के बीच किसी प्रकार का संबंध नहीं होता केवल उनके बीच क्या होता है सामाजिक दायित्वपूर्ण संबंध होता है కేవలం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బాధ్యతాయుతమైన కర్తవ్యం ఉంటుంది అంతే తప్ప వాళ్ళ మధ్య ఏ రిలేషన్ ఔపచారిక పత్రంలో ఉండదు इसके अंतर्गत व्यापारी पत्र सरकारी पत्र आदि आते हैं ఇందులో ఈ ఔపచారిక పత్రంలో చూడండి ఇంకా ఈ ఔపచారిక పత్రంలో ఏ లెటర్స్ వస్తాయంటే బిజినెస్ లెటర్స్ గవర్నమెంట్ లెటర్స్ అన్నీ కూడా అఫీషియల్ లెటర్స్ అన్నీ కూడా అంటే ఆఫీసులకి రాసే అఫీషియల్ లెటర్స్ గవర్నమెంట్కి సంబంధించిన లెటర్స్ వ్యాపారి పత్రం ఏంటి ఇక్కడ బిజినెస్ లెటర్స్ అంటే బిజినెస్ లెటర్స్ అంటే ఏంటి ఒక రెండు వేరు బిజినెస్ వాళ్ళు లెటర్స్ మామూలు బిజినెస్ చేసుకునే వ్యాపారం చేసుకునే వాళ్ళ మధ్య ప్లస్ కంపెనీలకి కంపెనీలు రెండు వేరు కంపెనీలు రాసుకునేవి కానీ ఇంకా అఫీషియల్గా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా బిజినెస్ లెటర్స్ లేదంటే ఒక బుక్ షాప్ వాళ్ళు ఇంకో బుక్ షాప్ రాసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే औपचारिक पत्र के अंतर्गत आते हैं अनौपचारिक पत्र के वे होते हैं जिनमें प्रेषक तथा प्रेषिती के बीच रागात्मक संबंध होता है ఇక్కడ చూడండి अनौपचारिक पत्र వచ్చేటప్పటికి ఏంటి औपचारिक पत्र में क्या है प्रेषक और प्रेषिती के बीच किसी प्रकार का रागात्मक संबंध नहीं होता पर अनौपचारिक पत्र में ప్రేషక और ప్రేషితి के बीच रागात्मक संबंध होता है కానీ అనౌపచారిక పత్రంలో ఏంటి
ప్రేషక్ ప్రేషితి అంటే ఫ్రమ్ టుకి మధ్య రిలేషన్ ఉంటుంది. అంటే ఒక తండ్రి కూతురికి రాయడం కానీ, లేకపోతే ఒక అన్న తమ్ముడికి రాయడం కానీ, ఒక తండ్రి కొడుకుకి లెటర్ రాయడం కానీ, లేకపోతే ఒక అమ్మాయి తన బాబాయికి లెటర్ రాయడం కానీ, అలా ఏంటంటే రిలేషన్స్కి మధ్య అంటే వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి రాసేసిన ఏమంటామంటే अनौपचारिक पत्र अंटाम। वैयक्तिक पत्र అంటే ఏంటి, ఇన్కి అంతర్గత వైయక్తిక పత్ర ఆతే హై. వైయక్తిక అంటే ఏంటి, వ్యక్తిగతమైన లెటర్స్ వస్తాయి. అంటే పర్సనల్ లెటర్స్ అంటాం కదా, వీటిని అనౌపచారిక అంటే పర్సనల్ లెటర్స్ అనే చెప్పొచ్చు అనమాట. వైయక్తిక అనేసి అంటాం, వైయక్తిక పత్ర అంటాం అన్నమాట. వీటిలన్నింటిలో వైయక్తి వస్తుంది. औपचारिक पत्रों में शीर्षक, संबोधन, विषय की सूचना, संदर्भ, कलेवा, स्वनिर्देश, हस्ताक्षर और संलग्नक జరూర్ హోనా హై. చూడండి, అనౌపచారిక పత్రం ఏంటి, మనం ఎలాగైనా రాసేసుకుంటాం అన్నమాట. అంటే ప్రియమైన నాన్నగారికి లేదంటే చెల్లికి అనేసి డియర్ అనేసి ఏదో రాసేసుకుంటాం. ప్రియమైన చెల్లికి అని, డియర్ చెల్లికి అని, హాయ్ చెల్లి అని అలా రాసేసుకుంటాం. కానీ ఔపచారిక పత్రం వచ్చేటప్పటికి అలా రాయకూడదు అనమాట. సిస్టమేటిక్గా రాయాలి. అంటే అఫీషియల్ లెటర్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా రాయాలి. శీర్షక్, సంబోధన్, విషయకి సూచన, సందర్భ, కలేవర్, స్వనిర్దేశ్, హస్తాక్షర్ और సంలగ్నక్ జరూర్ హోనా హై. శీర్షక్ అంటే ఏంటి, హెడ్డింగ్ పైన కంపల్సరీ హెడ్డింగ్ ఉండాలి. అంటే ఇది చుట్టి పత్ర లేకపోతే ఇంకా అంటే కంపల్సరీ పైన హెడ్డింగ్ ఉండాలన్నమాట. లేకపోతే సర్క్యులర్ అని చెప్పేసి, తర్వాత ఇవన్నీ మొత్తం పైన కంపల్సరీ హెడ్డింగ్ అనేది ఉండాలి. పుస్తకే విక్రేతకే నామపత్ర లేకపోతే ఏం పత్రది అని చెప్పేసి కంపల్సరీ పైన హెడ్డింగ్ ఉండేది. అఫీషియల్ లెటరా, డెమీ అఫీషియల్ లెటరా, అన్నీ కూడా పైన ఉండాలి. సంబోధన అంటే ఏంటి, కంపల్సరీ అక్కడ ఏముండాలి అంటే, ఇంకా ఇక్కడ మీకు కూడా ఉండాలి, ప్రేషక్ కూడా ఉండాలన్నమాట. ప్రేషక్ సేవామే అనేసి, ప్రేషతిగా పతాబీ హోనా హై అంటే ఏంటి, ప్రేషక్ అంటే ఫ్రమ్ అడ్రస్, తర్వాత ప్రేషితి అంటే టు అడ్రస్, అంటే సేవామే అని చెప్పేసి మనం టు అడ్రస్ రాస్తాము. తర్వాత ఏంటి, సంబోధన్ అంటే ఏంటి, పూజ్య మహోదయ్ అంటే ఏంటి, మీకు రెస్పెక్టెడ్ సార్ అనేసి, రెస్పెక్టెడ్ మేడం అనేసి అంటామే ఇంగ్లీష్లో. అలాగే ఏంటంటే కంపల్సరీ మీకు సంబోధన ఉండాలి. అంటే ఏంటి, పూజ్య మహోదయ్ అని చెప్పేసి, అలాగే మహోదయ్ అని కంపల్సరీ సంబోధన ఉండాలి. విషయ్కి సూచన అంటే ఏంటి, మొత్తం ఆ యొక్క లెటర్ మొత్తంలో మీరు ఏం రాస్తున్నారు అనేది విషయ్ అక్కడ షార్ట్కట్లో కంపల్సరీ మీరు ఏంటంటే పైన విషయ్ అని చెప్పేసి, రెస్పెక్టెడ్ సార్ తర్వాత వచ్చిన తర్వాత పూజ్య మహోదయ్ తర్వాత విషయ్ అనేది ఉండాలి. అంటే మొత్తం పూర్తి లెటర్లో మీరు దేని గురించి రాస్తున్నారు అనేది ఈ షార్ట్కట్లో అక్కడ సింపుల్గా ఆ మ్యాటర్ ఏంటి అనేది రాయాలన్నమాట. తర్వాత సందర్భం అంటే ఏంటి, రిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచి అయినా ఒక లెటర్ వచ్చింది అనుకోండి, ఆ లెటర్కి మనం రిప్లై రాస్తున్నాము అంటే కనుక ఇక్కడ రిఫరెన్స్ అని చెప్పి ఆ లెటర్ నెంబరే వేస్తాం అనమాట. ఇంతకుముందు మనకి ఏదైనా లెటర్ వచ్చింది, ఆ లెటర్కి మనం రిప్లైగా ఈ లెటర్ రాస్తున్నాము అన్నప్పుడు ఏం చెప్పాలి అంటే, ఆ లెటర్ నెంబరు అఫీషియల్ లెటర్స్లో ఎప్పుడు కూడా ఆఫీసుల్లో కంపల్సరీ ప్రతి లెటర్కి నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబరు ప్లస్ అది ఏ డేట్ని వచ్చింది అంటే ఆ లెటర్ నెంబరు ప్లస్ డేట్ ఉంటుంది. అవి కంపల్సరీ ఈ సందర్భంలో అంటే ఏంటి, రెఫరెన్స్లో రాయాల్సి వస్తుంది అనమాట. తర్వాత చూడండి, కలేవర్ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి, లోపల మనం మ్యాటర్ రాస్తామే, ఒక పేరా రాస్తాం కదా, ఒక విషయం మొత్తం అంతా లెటర్ అంతా రాస్తాం కదా, ఆ లెటర్ రాసిన దాన్ని ఏమంటామంటే కలేవర్ అంటాం. స్వనిర్దేశ్ అంటే ఏంటి, చివరి లెటర్ అంతా అయిపోయిన తర్వాత సధన్యవాద్ అని చెప్పేసి థ్యాంకింగ్ యూ అని చెప్పి అది రాసి, తర్వాత ఇటు ఏంటంటే రైట్ సైడ్ కింద స్వనిర్దేశ్ రాస్తాం. స్వనిర్దేశ్ అంటే ఏంటి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని మీరు రాస్తాం కదా, మీ ప్రియమైన విద్యార్థి లేకపోతే మీ విద్యార్థి ఇట్లు విశ్వసనీయురాలు అనేసి మనం చివరి కింద రాస్తాం కదా, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేసి మామూలుగా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేసి రాస్తాం కదా, దాన్ని ఏమంటామంటే స్వనిర్దేశ్ అంటాం అన్నమాట. హస్తాక్షరం అంటే ఏంటి, ఆ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అయిపోయిన తర్వాత సంతకం చేస్తాం కదా, హస్తాక్షర్ అంటే సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ని హస్తాక్షర్ అంటాం. ఆర్ సంలగ్నక్ అవన్నీ అయిపోయిన తర్వాత కింద ఎంక్లోజర్స్ అంటమాట. సంలగ్నక్ అంటే ఏంటి, ఎంక్లోజర్స్.
అంటే ఈ లెటర్‌తో పాటు మనం ఇంకేమైనా పెడుతున్నాము అంటే గనక, మీరు సపోజ్ ఒక అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్‌తో పాటు వెనకాల ఏం పెడతారు? 10థ్ క్లాసు, ఇంటర్‌ది లేపోతే ఆధార్ కార్డు ఇవన్నీ సపోజ్ జిరాక్స్‌లు పెడతా ఉంటారు. అంటే మెయిన్ అప్లికేషన్‌తో పాటు వెనకాల జిరాక్స్‌లు పెడతారా లేదా? అలా పెట్టే ఆటిలిని ఏమంటాము అంటే ఎంక్లోజర్స్ అంటామట. సంలగ్నక్ అంటాం. అంటే మీరు ఏదైనా ఒక ఆఫీస్‌కి లేదంటే చుట్టి పత్రం రాస్తున్నారు. సపోజ్ ప్రిన్సిపల్‌కి చుట్టి పత్రం రాస్తున్నారు. రాసినప్పుడు మీరేం చేస్తారు? ఎంక్లోజర్స్ అని చెప్పి కింద మెడికల్ సర్టిఫికేట్ పెడతారు. అవునా కదా! ఎనక అంటే మెడికల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీయో, ఒరిజినల్ కాపీ పెట్టినప్పుడు ఈ యొక్క లెటర్ అంతా రాసి కింద రాస్తారనమాట. ఎంక్లోజర్స్ అని సంలగ్ అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పెడుతున్నానని చెప్పేసి అక్కడ మెడికల్ సర్టిఫికేట్ అని పెడతాం అనమాట. జిరాక్స్ కాపీ అని పెడతాం. వీటిల్ని संलग्नक అంటాం. ఈ రకంగా ఏంటంటే औपचारिक पत्रों में आपको जरूर क्या होना चाहिए? शीर्षक, संबोधन, विषय की सूचना, संदर्भ, कलेवर, स्वनिर्देश, हस्ताक्षर और संलग्नक जरूर होना है. ఇవన్నీ కూడా కంపల్సరీ ఏంటంటే ఒక అఫీషియల్ లెటర్స్ అనేటప్పుడు ఇవన్నీ ఉండాలి. అదే అనౌపచారిక లెటర్స్ వచ్చేటప్పటికి అంత సిస్టమేటిక్గా ఉండవలసిన అవసరం లేదు. ఎలా రాస్తాము? డేట్, తర్వాత ఔపచారిక పత్రంలో కంపల్సరీ శీర్షిక తర్వాత కంపల్సరీ డేట్ ప్లస్ ఏంటంటే స్టేషన్, అంటే అక్కడ ఇది ఏ ఊరు, మనం అనంతపురం, తర్వాత డేట్ కంపల్సరీ పైన హెడ్డింగ్ తర్వాత స్టేషన్, డేట్. స్టేషన్ అంటే ఏంటి? మనం ఏ ఊర్లో ఉంటామో ఆ ఊరి పేరు ప్లస్ ఏంటంటే దినాంక్ అనేది డేట్ అనేది కూడా కంపల్సరీ రాయాల్సి వస్తుంది అనమాట. అదే అనౌపచారిక పత్రంలో ఏంటి? మనం ఏదో డేట్, ఊరు, డేటు వేసేసి డియర్ లత అని చెప్పి మన ఫ్రెండ్స్ రాస్తున్నాం అనుకోండి, డియర్ లత అని చెప్పేసి, డియర్ లేదు పూజ అని చెప్పేసి డైరెక్ట్గా మ్యాటర్ రాసేస్తాం. కలేవర్ మ్యాటర్ రాసేసి నేను ఇక్కడ కుశలంగా ఉన్నాను, నువ్వు అక్కడ కుశలంగా ఉన్నావని, అలా మనం ఏంటంటే మ్యాటర్ రాసేసి చివర నీ ప్రియమైన లత అని చెప్పేసి యువర్స్ ఫెయిత్ఫుల్ అనుకుంటే ఇక్కడ ఎలా రాస్తామంటే నీ ప్రియమైన, నీకు ఇష్టమైన అని చెప్పేసి మనం ఏంటంటే డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఈ రకంగా ఏంటంటే औपचारिक पत्र మామూలుగా పత్ర लेखन की आवश्यकता क्या है? संबंधों के आधार पर कितने प्रकार के हैं అంటే మీరు కంపల్సరీ ఈ ఎగ్జామ్లో ఈ కింది ఇదంతా వివరణగా రాయాలన్నమాట. అర్థమైందా? చూడండి మళ్ళీ చెప్తున్నాను చూడండి. పత్ర लेखन की आवश्यकता क्या है? संबंधों के आधार पर कितने प्रकार के हैं అంటే दो या अधिक लोग आपस में लिखित संपर्क से अपने भावों और विचारों को बांट सकते हैं. माने क्या है यहाँ? माने दो दो या अधिक लोग आपस में किस प्रकार संपर्क सकते हैं? लिखित संपर्क से माने वे अपने भावों या विचारों को वे बांटना चाहते हैं. ऐसा बांटते समय वे क्या करते हैं? वे लिखित संपर्क से माने पत्र व्यवहार के द्वारा अपने भावों को, विचारों को बांटते हैं. ऐसे बांटते हैं तो उसे यह माने वे अपने भावों या विचारों को लिखित संपर्क के द्वारा बांटना चाहते हैं तो वे क्या करते हैं? पत्र के द्वारा अपने भावों या विचारों को बांटते हैं. वे अपने भावों और विचारों को बांटते हैं. इसलिए इसी इसी को क्या कहते हैं? पत्र लेखन कहते हैं. पत्र में व्यक्त भावों या विचार प्रामाणिक एवं स्थायी होने के कारण व्यक्तिगत विषयों से लेकर सरकारी विषयों तक पत्रों का इस्तेमाल किया जाता है. చూడండి पत्र में व्यक्त भावों और विचार प्रामाणिक माने ఏంటి? ऐसा लिखित रूप से लिखित रूप से हम पत्र माने हम पत्र व्यवहार के द्वारा इन पत्र लेखन के द्वारा हम अपने भाव या विचारों को बांटते हैं तो इन विचारों या भावों को प्रामाणिक रहता है या स्थायी रहता है. माने अपने पास अपने पास प्रामाणिक रूप से इनको अपने पास रख सकते हैं और ये पेपर में माने कागज पर रहने के कारण एक कागज को अपने पास रख सकते हैं. इसलिए क्या है कि हम इसलिए ज़्यादातर सरकारी विषयों से संबंधित सरकारी कार्यकलापों से संबंधित विषयों में क्या करते हैं? वहाँ पत्र लेखन का इस्तेमाल करते हैं. दूर रहने वाले लोगों के लिए ही पत्र का प्रयोग करते हैं. विषय के अनुसार पत्रों के अनेक प्रकार हैं. विषय के अनुसार माने पत्र में लिखित विषय के अनुसार माने उसमें जो विषय हम लिखते हैं उस विषय के अनुसार हम पत्रों को अनेक प्रकार से माने पत्रों को विभाजन कर सकते हैं. पर संबंधों के आधार पर पत्रों के माने हम पत्रों का अनेक प्रकार के विभाजन कर सकते हैं. पर यहाँ संबंधों के आधार पर हम दो प्रकार के दो रूपों में हम विभाजन कर सकते हैं, जैसा औपचारिक पत्र और अनौपचारिक पत्र. औपचारिक पत्र माने क्या है? औपचारिक पत्र में क्या है? प्रेषक और प्रेषित के बीच कुछ भी संबंध नहीं रहता. पर अनौपचारिक पत्रों में
प्रेषक और प्रेषित के बीच कुछ क्या रागात्मक प्रेषित और प्रेषक और प्रेषित के बीच रागात्मक संबंध होता है। औपचारिक पत्रों को लिखते समय आपको जरूर माने औपचारिक पत्रों में जरूर कुछ लक्षण होना चाहिए। कैसा? शीर्षक संबोधन माने दिनांक माने वह गांव का नाम, दिनांक, शीर्षक, संबोधन, विषय की सूचना, संदर्भ, कलेवर, स्वनिर्देश, हस्ताक्षर और संलग्नक, ये सभी विषय जरूर होना चाहिए। अब देखिए एक एक पत्र को। ఇప్పుడు చూడండమ్మా, మీ మెటీరియల్లో చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క లెటర్ గురించి మీకు చెప్తాను అన్నీ. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. 4 दिन की छुट्टी मांगते हुए अपने कॉलेज के प्रधान आचार्य के नाम एक छुट्टी पत्र लिखिए। 4 दिन की చుట్టి మాంగ్తే హుయే. చుట్టి మన యహా క్యా హై? సెలవు మాట. 4 రోజుల యొక్క సెలవు అడుగుతూ అప్నే కాలేజ్కే ప్రధాన ఆచార్యకే నామ్, మీ కాలేజ్లో ప్రధాన ఆచార్య అంటే ఏంటి? ప్రిన్సిపల్ సార్కి, మే ప్రిన్సిపల్ సార్ యొక్క పేరు మీద ఏక్ చుట్టి పత్ర లిఖియే, ఒక లీవ్ లెటర్ రాయమంటున్నారు అన్నమాట. అప్పుడు చూడండి, మొదట ఏముండాలి? కంపల్సరీ ఇది ఔపచారిక అనౌపచారిక చూసుకోండి. ఔపచారిక ఇది ఎందుకంటే ప్రిన్సిపల్కి రాస్తున్నాం కదా, ప్రిన్సిపల్కి రాసేటప్పుడు సిస్టమేటిక్గా ఉండాలి. ఏదో మీ పర్సనల్గా రాసినట్టు ఉండకూడదు. చూడండి, అనంతపురం ది దినాంక్ రాస్తారు. కంపల్సరీ ది అని రాదు, అనంతపురం రాసి పక్కన ఏం చేయాలి? కామ పెట్టాలి. నెక్స్ట్ దినాంక్ అని చెప్పి డేట్ ప్లస్ కామ ప్లస్ చూడండి, మంత్ పేరు మహీనాకి నామ్, ఫరవరి అంటే ఏంటి? ఇక్కడ మహీనా అంటే ఏంటి? నెల. కంపల్సరీ అక్కడ హిందీలోకి వచ్చేటప్పటికి అక్కడ నెల రాసి, నెల పేరు రాసి, కామా పెట్టి మళ్ళీ ఇయర్ వేయాలన్నమాట. అంతే సిస్టమేటిక్గా లెటర్స్ ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఉండాలి. ఎప్పుడు చూడండి, అనంతపురము డేటు కూడా ఎప్పుడు రైట్ సైడే ఉండాలి. రెండు ఒకే లైన్లో ఉన్నాయి చూడండి, అనంతపురం ది రెండు ఒకటే లైన్లో ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు పైనుంచి కామాలు పెట్టుకుంటూ ఉండాలి, లాస్ట్న అక్కడికి అయిపోతుంది అనేటప్పటికి పుని స్టాప్ ఉండాలి. ఓకేనా? స్టేషన్ వచ్చింది, తర్వాత డేట్ వచ్చింది. ఇటు రండి, సేవామే. సేవామే అని చెప్పేసి ఇక్కడ మీరు ప్రేషక్ అని చెప్పి ఫస్ట్ మీ అడ్రస్ కూడా రాసుకోవచ్చు. అసలు మీరు ఈ లెటర్ ఓపెన్ చేసేటప్పటికి మీరు ఎవరు అనేది తెలియాలి కాబట్టి ఫస్ట్ ప్రేషక్ అని రాయాలి. ప్రేషక్ అని చెప్పేసి నీ పేరు ఏది? కేలత, సెకండ్ బీకామ్, తర్వాత ద్వితీయ వర్ష బీకామ్ అని చెప్పేసి అలా రాయొచ్చు. నెక్స్ట్ విద్యాలయ్ అనంతపురము అని పెట్టేసి తర్వాత సేవామే అని చెప్పి టూ అడ్రస్ అన్నమాట, వాళ్ళ అడ్రస్. ప్రాచార్య మహోదయ్ అంటే ప్రిన్సిపల్ సార్, కేఎస్ఎన్ సర్కారీ మహిళా కళాశాల యా మహిళా మహావిద్యాలయ్ ఏమైనా రాయొచ్చు. కేఎస్ఎన్ సర్కారీ మహిళా మహావిద్యాలయ్ అనంతపురం, పుని స్టాప్. చూడండి, పైనుంచి కామాలు ఒక్కోటి కామా కామా పెట్టుకొని వచ్చానా లేదా? అడ్రస్లు ఎప్పుడు కూడా కామా పెట్టుకుంటూ రావాలి. ప్లస్ ఎలా రాసి రావాలి? ఫస్ట్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ దేనికి? కేఎస్ఎన్ సర్కారీ మహిళా మహావిద్యాలయకి ప్రిన్సిపల్. ఆ యొక్క కళాశాల ఎక్కడుంది? అనంతపురంలో ఉంది. మీకు ఎప్పుడు అడ్రస్ అలా రాయాలి. ఎప్పుడు మీరున్నారు, మీరు ఎవరు? మీ తండ్రికి డాక్టర్ ఆఫ్ అని మీ తండ్రి పేరు రాస్తారు. తండ్రి ఆయన ఏ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటి నెంబర్ వేయాలి. ఆ ఇంటి నెంబర్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎక్కడుంది? ఒక వీధి పేరు రాయాలి. ఆ వీధి పేరు రాసిన తర్వాత ఆ వీధి ఎక్కడ ఉంది? అనంతపురంలో ఉంది. అనంతపురం ఎక్కడ ఉంది? అనంతపురం జిల్లాలో ఉంది. అనంతపురం జిల్లా ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలా స్టెప్ బై స్టెప్ రాయాలి తప్ప ఫస్ట్ ప్రిన్సిపల్ రాసి తర్వాత అనంతపురం రాసి తర్వాత కేఎస్ఎన్ కాలేజ్ రాసి అలా రాయకూడదు. ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా రాయాలన్నమాట. ఏది? స్టెప్స్, అన్ని స్టెప్స్ రాయాలి. మొదటి నుంచి అన్ని కామాలు పెట్టుకుంటా వచ్చి లాస్ట్ అనంతపురం అని వచ్చేటప్పటికి ఏం చేస్తాము? పుని స్టాప్ పెడతాం. अब देखिए పూజ్య మహోదయ్, ఇక్కడ సంబోధన అని చెప్పాను. ఇందులో విషయని సందర్భం ఏమీ రాయలేదు. విషయాన్ని రాయొచ్చు. విషయం అంటే ఏంటి? ఇక్కడ దేని గురించి? 4 దినకి చుట్టి మాంగ్తే హుయే అంటే ఏంటి? ఇక్కడ 4 రోజులు సెలవు అడగడం గురించి అని చెప్పేసి మీరు విషయంలో
అని చెప్పేసి అక్కడ రాయొచ్చు. లేదంటే ఇదేమి అంత అంటే మీది స్టూడెంట్స్ కాబట్టి మీరు అంత రాయక్కల. అదే అఫీషియల్ లెటర్స్లో అయితే కంపల్సరీ అంటే ఏంటి ఆఫీసుల్లో ఉపయోగించేటప్పుడు విషయ్ అంటే ఇంకా ఇందులో లెటర్స్లో చాలా లెటర్స్ ఉంటాయి. డెమి అఫీషియల్ లెటర్స్ అని, సర్క్యులర్ అని, పరిపత్ర, జ్ఞాపనం చాలా ఉంటాయి. అవన్నీ సిస్టమేటిక్గా రాసేటప్పుడు ఉంటే అవి తర్వాత క్లాస్లో మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీకు చుట్టి పత్ర ఇది చూడండి. చుట్టి పత్ర ఎలా రాస్తామనేది ఇందులో చెప్తున్నా. नेक्स्ट पूज्य महोदय అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం రెస్పెక్టెడ్ సార్ सेवा में निवेदन है कि मैं कल रात से बहुत बुखार से पीड़ित हूँ सेवा में निवेदन है कि అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం నేను మీ సేవలో నేను నివేదించుకుంటున్నాను ఏమనగా కి అంటే ఏంటి చూడండి కి అంటే ఏమనగా కీ అంటే యొక్క ఇక్కడ కి అనేది చూడండి ఆ కీలోనే అర్థం మారిపోతుంది కంపల్సరీ సేవామే నివేదన్ హై కి మీ యొక్క సేవలో నివేదించుకుంటున్నాను కి ఏమనగా మైకల్ రాసే బుకార్సే పీడిత్ హో నేను నిన్న రాత్రి నుంచి బుఖార్ మన క్యా హై జ్వరం మాట జ్వరంతో బాధించబడుతూ ఉన్నాను అంటే నిన్న రాత్రి నుంచి నేను జ్వరంతో బాధపడుతూ ఉన్నాను మై బిస్తసే ఉట్ నహీ సక్తి నేను అసలు మంచం నుంచి లేవలేకపోతున్నాను डॉक्टर ने कहा कि 4 दिन तक आराम लेना होगा డాక్టర్ నే కహా కి చూడండి మళ్ళీ వచ్చింది ఇక్కడ కి అంటే ఏమనగా డాక్టర్ చెప్పారు ఏమనగా 4 दिन तक ఆరాం లేనా హోగా 4 రోజులు మీరు సెలవు 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనేసి చెప్పారు ఆరాం లేనా హోగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది इसलिए विनती करती हूँ कि ఇందువలన నేను మీకు ప్రార్థించుకుంటున్నాను వినతి కర్ణం అనే ప్రార్థన కర్ణ ప్రార్థించుకుంటున్నాను ఏంటి కి అంటే ఏమనగా मुझे दी से दी तक 4 दिन छुट्टी मंजूर करे అంటే ఇక్కడ 4 రోజులు అన్నాం కదా ఆ 4 రోజులు ఇక్కడ 13 ఫరవరి సే 17 ఫరవరి తక్ 13 అంటే ఏంటి 13 నుంచి 17 వరకు 4 రోజులు చుట్టి మంజూర్ కరే అంటే ఏంటి నాకు లీవ్ శాంక్షన్ చేయండి అని మంజూర్ కన్నా అంటే ఏంటి శాంక్షన్ చేయడం అన్నమాట నాకు 4 రోజులు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నాకు సెలవు ఇప్పించాల్సిందిగా ఇంకా ఏంటంటే చుట్టి దేనికి మై ప్రార్థనా కర్తీ ముందే అన్నాం కదా వినతి కర్తీ అన్నాం కదా अरे मंजूर करे అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పాను इसलिए विनती करती हूँ कि मुझे दी 13 फरवरी से दी दिनांक 17 फरवरी तक 4 दिन छुट्टी मंजूर करे 13 ఫిబ్రవరి నుంచి 17 ఫిబ్రవరి వరకు 4 రోజులు సెలవు మంజూరు చేయండి సధన్యవాద్ థ్యాంకింగ్ యూ అంటాం కదా మనం అది మాట आपका వినమ్ర విద్యార్థిని మీ వినయపూర్వకమైన విద్యార్థిని అని చెప్పేసి మీ పేరు రాస్తారు అక్కడ మీ పేరు అంటే ఏంటి మీ సంతకం మాస్టర్ హస్తాక్షరం అని చెప్పాను కదా ఇక్కడ హస్తాక్షరం వస్తుందని చెప్పాను కదా మీ స్వనిర్దేశ్ అయిపోయిన తర్వాత ఆప్కా వినమ్ర విద్యార్థిని అనే దాన్ని ఏమంటామంటే స్వనిర్దేశ్ అంటాం తర్వాత కేసు ఇక్కడ హస్తాక్షరం వస్తుంది మీ సంతకం వస్తుంది అన్నమాట ఇటువైపు ప్రేషక్ ఈ ప్రేషక్ మీరు పైన రాయొచ్చు కిందైనా రాయొచ్చు అన్నమాట ప్రేషక్ అని చెప్పి మీ పేరు క్రమ సంఖ్య బీకాం తృతీయ వర్ష కేఎస్ఎన్ సర్కారీ మహిళా మహావిద్యాలయ అనంతపురం అంటే ఏంటి మీ పేరు మీ రిజిస్టర్ నెంబరు మీ క్లాసు మీ ఇయర్ తర్వాత మీ కాలేజ్ పేరు వస్తుంది మీరు మనం చదివే కాలేజ్ పేరు అనంతపురం ఈ రకంగా ఏంటంటే చుట్టి పత్ర రాసేటప్పుడు మనం ఏంటంటే ఎక్కువ అంతా నేను ఒకటే లైన్లో రాసాను చూడండి మొత్తం ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఒకటే లైన్లో ఉండాలి అనంతపురం డేటు ఆ రెండు ఒక లైన్ ఇటు సేవామే ప్రాచార్య సేవామే పూజ్య మహోదయ్ తర్వాత ఆ పేర అంతా చూడండి కలేవర్ అంతా అలాగే వచ్చింది నెక్స్ట్ కింద ప్రేక్షక అడ్రస్ వచ్చేటప్పుడు కూడా అంతా ఒకటే లైన్లో ఉంది చూడండి మొత్తం ఇటు కూడా ఉండకూడదు ప్రతి ఫార్మెట్ వినమ్ర విద్యార్థిని అంటే ఆ చివర ఇటు లెఫ్ట్ సైడే ఉండాలి అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉండాలి పూజ్య మహోదయ్ వచ్చాను అక్కడ కామా కిందే సేవామే నివేదన అనేది మొదలు పెట్టాలి ఎప్పుడు కూడా ఎప్పుడు పేరా మొదలు పెట్టేటప్పుడు కొంత వదిలేసి గ్యాప్ వదిలి మళ్ళీ కింద నుంచి మొదలు పెడతాం పూజ్య మహోదయ్ అని వచ్చిన తర్వాత కింద నుంచి మొదలు పెడతామట ఎప్పుడు కూడా ఇలా లెటర్ సిస్టమేటిక్గా రాయాలి రాసినప్పుడు మీకు ఏంటంటే లెటర్ రైటింగ్ 10 మార్క్స్ ఉంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఇది రాసారా శీర్షక్ రాసారా ప్లస్ ఇక్కడ ప్రేక్షక అడ్రస్ వచ్చిందా ప్రేషిత అడ్రస్ రాసారా సంబోధన ఉందా కలేవర్ ఉందా తర్వాత ఏంటంటే స్వనిర్దేశం ఉందా హస్తాక్షరం ఉందా
ప్రేషక్ తర్వాత సంలగ్నకు ఉన్నాయా అంటే ఏంటి మీకు చెప్పాను కదా కొన్ని ఫీచర్స్ ఉంటాయి లెటర్ రైటింగ్కి. ఆ ఫీచర్స్ సంబంధించి నేను సిస్టమేటిక్గా అన్నీ రాసేయరా లేదా మీరు అక్కడ పేరా ఏం రాశారు అనేది కాకుండా పేరాలో మీరు ఏం రాసినా కానీ ఇవన్నీ సిస్టమేటిక్గా రాశారు అంటే ప్రతి దానికి ఒక్కో దానికి ఒక్కో మార్క్ ఉంటుందన్నమాట. ఒక లెటర్ని ఎప్పుడు కూడా డివైడ్ చేస్తారు. ఇందులో స్వనిర్దేశ రాశారా, కలేవర్ ఉందా, లేకపోతే సంబోధన ఉందా, ప్రేషక్ ప్రేషితి అడ్రస్ రాశారా, శీర్షక్ రాశారా, అవన్నీ చూసి దాన్ని ముందు డివైడ్ చేసుకొని అవన్నీ రాశారా, మీరు లోపల మ్యాటర్ కలేవర్లో మ్యాటర్ తప్పున్నా కానీ ఇవన్నీ సిస్టమేటిక్గా వేశారు అంటే కనుక మీకు వాటికి మార్కులు పడతాయి అన్నమాట. కనీసం ఇవన్నీ రాశారు అంటే మీరు లోపల ఈ కలేవర్ మ్యాటర్ తప్పైనా కానీ వీటికి మార్క్స్ ఉంటాయి అన్నమాట. అందుకని కంపల్సరీ లెటర్ని ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా రాయాలి. नेक्स्ट सेकंड छोड़ प्राध्यापिका की नौकरी के लिए किसी कॉलेज के प्रिंसिपल के नाम एक आवेदन पत्र लिखिए। प्राध्यापिका की नौकरी के लिए किसी कॉलेज के प्रिंसिपल के नाम एक आवेदन पत्र लिखिए. ప్రాధ్యాపిక ఇవన్నీ ఇంతకీ ఏంటంటే మీకు సిలబస్లో ఇచ్చిన లెటర్స్ అమ్మ, కంపల్సరీ మీరు చదవాల్సిన లెటర్స్ ఇవి. ప్రాధ్యాపిక అక్కడ చూడండి, ప్రాధ్యాపక్, ప్రాధ్యాపిక, ప్రాధ్యాపిక అక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు లెక్చరర్ అంటే ప్రాధ్యాపిక అంటే పుంలింగం అని వస్తే ప్రాధ్యాపిక అనేది స్త్రీలింగం అన్నమాట. ఇక్కడ లెక్చరర్ ఉద్యోగం కోసం నౌకరీకి ఉద్యోగం కోసం కిసి కాలేజ్కే ప్రిన్సిపల్కే నామ్ ఏదైనా కాలేజీ ప్రిన్సిపల్ పేరు మీద ఏ ఆవేదన పత్ర లిఖి ఒక అప్లికేషన్ లెటర్ని రాయండి. అంటే ఏంటి, ఏదైనా ఒక కాలేజ్లో ఒక లెక్చరర్ ఉద్యోగం ఏదో ఖాళీ ఉంది, ఆ ఖాళీ ఉన్న విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ కాలేజీ ప్రిన్సిపల్కి లెటర్ రాయాలన్నమాట. ఏమని, నీ యొక్క మీ కాలేజీలో నాకు అదే జాబ్ ఉందని తెలిసింది, నాకు ఆ యొక్క జాబ్ కోసం నేను ఎంత ఎలిజిబుల్ ఉన్నాను, నాకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏంటంటే ఆవేదన పత్ర ఒక అప్లికేషన్ లెటర్ని మీరు రాయాలన్నమాట. ఆ లెటర్ ఎలా రాస్తారు అనేది ఇందులో చూడండి. మీకు ఫస్ట్ ఇది అఫీషియల్ లెటర్ కింద వస్తుంది, ఇదేమి పర్సనల్ లెటర్ కాదు. అందుకనే ఇది కూడా ఎలా రాయాలి, సిస్టమేటిక్గా రాయాలి. ఇది ఔపచారిక పత్ర కాబట్టి సిస్టమేటిక్గా రాయాలి. అనంతపుర్ డేట్ ఈ రెండు వేస్తారు మామూలుగానే. తర్వాత ప్రేషక్ సేవామే, ప్రేషక్ అంటే ఏంటి, మన అడ్రస్. ప్రేషిత్ సేవామే అంటే టు అడ్రస్, ఎవరికి, ఒక ప్రాచార్య మహోదయ ప్రిన్సిపల్కి రాస్తున్నాం, ఎవరికి సపోజ్ కేఎస్ఎన్ సర్కారీ మహిళా మహావిద్యాలయకే రాస్తున్నా అనంతపురం. ఇక్కడ పూజ్య మహోదయ్, రెస్పెక్టెడ్ సార్, నమస్కార్. చూడండి ఇక్కడ మీకు అంత ఫ్రమ్ ఇక్కడ డేట్ అయిపోయింది, ఇటువైపు ప్రేషితి అడ్రస్ అయిపోయింది, నెక్స్ట్ సంబోధన కూడా అయిపోయింది. నెక్స్ట్ కలేవర్లోకి రండి. नमस्कार, कल के समाचार पत्रों में मैंने एक विज्ञापन देखा कि आपके कॉलेज में एक हिंदी प्राध्यापिका की जरूरत है. नमस्कार, कल के समाचार पत्रों में मैंने एक विज्ञापन देखा. ఇలా మొదలు పెడతామన్నమాట. ఎలాగా, కల్కే సమాచార పత్రం అంటే నిన్న వార్తాపత్రికల్లో మైనే ఏక్ విజ్ఞాపన దేకా, నేను ఒక వార్త చూశాను. ఏమని, కి ఏమనగా आपके कॉलेज में एक हिंदी प्राध्यापिका की जरूरत है, మీ కాలేజ్లో ఒక హిందీ ప్రాధ్యాపికకి జరూరత్ है అంటే ఒక హిందీ లెక్చరర్ యొక్క అవసరం ఉందని मुझे मालूम हुआ. मैंने उस विज्ञापन के द्वारा समाचार पत्र के में जो विज्ञापन है उस विज्ञापन के द्वारा मुझे मालूम पड़ी कि आपके कॉलेज में एक हिंदी प्राध्यापिका की जरूरत है. అంటే ఈ వార్తాపత్రిక చూడడం ద్వారా మీ యొక్క కాలేజ్లో ఒక హిందీ లెక్చరర్ పోస్టు ఉంది, అది హిందీ లెక్చరర్ అవసరం అనేది తెలిసింది. జరూరత్ హై అవసరం. मैं इस पद के लिए योग्य समझती हूँ. मैं क्या समझती हूँ, मैं इस पद के लिए योग्य समझती हूँ అంటే నేను ఈ పోస్ట్కి నేను యోగ్యురాలిని అని అనుకుంటున్నాను. मेरी योग्यताएं इस प्रकार हैं. योग्यताएं माने क्या है, यहाँ క్వాలిఫికేషన్స్, నా యొక్క క్వాలిఫికేషన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి అని చెప్పి ఇస్ ప్రకార్ హే అనేసి మనం ఏం చెప్తాము, మన ఏమైతే చదివేమో మన క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్తాం. మనం मैंने श्री వెంకటేశ్వర విశ్వవిద్యాలయ की MA హిందీ పరీక్ష ప్రథమ శ్రేణి మే పాస్ की. అంటే మొత్తం ఇప్పుడు ఒక లెక్చరర్ పోస్ట్కి కంపల్సరీ MA పాస్ అవ్వాలి. ఆ MA గురించి మొత్తం అన్ని ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ మీరు ఏమేమి చదివారు అవన్నీ వివరించుకుంటూ రావాలి. నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి MA హిందీ పరీక్ష ప్రథమ శ్రేణి మే పాస్ की అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. मुझे 65% अंक मिले. इन्नी నాకు 65% మార్కులు వచ్చినాయి. मैंने हिंदी साहित्य सम्मेलन की సాహిత్య రత్న పరీక్ష भी पास की. నేను హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళ యొక్క సాహిత్య రత్న పరీక్ష కూడా పాస్ అయ్యాను.
मैंने हिंदी और अंग्रेजी टंकन की हायर పరీక్ష भी पास की నేను హిందీ ఇంగ్లీష్ టంకన్ కి హయ్యర్ పరీక్ష టంకన్ అంటే ఏంటి టైప్ మాట టైప్లో హయ్యర్ పరీక్ష కూడా పాస్ అయ్యాడు इस प्रकार हम अपनी योग्यताओं को वर्णन करना पड़ता है ఏంటంటే ఈ రకంగా ఏంటంటే మనకి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ మనం వరుసగా రాస్తాం అన్నమాట ఇంకా తర్వాత ఇంకా ఏమైనా రాయాలి అంటే మై 26 సాల్కి యువతి హూ ఇంకా ఏం చెప్తుంది నేను ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు ఇంకా మై 26 సాల్కి యువతి హూ అంటే ఏంటి నేను 26 ఏళ్ల వయసు గల యువతని ఆర్ ఏ గరీబ్ పరివార్ కా హూ ఇంకా ఏంటి నేను ఒక పేద కుటుంబానికి చెందిన దాన్ని मैं आपको विश्वास दिलाती हूँ कि मैं अपना काम కర్తవ్యబద్ధ కరుంగా మనం ఏంటంటే ఒక అప్లికేషన్ పెట్టేటప్పుడు కంపల్సరీ మనం ఏంటి అంటే विश्वास दिलाना चाहिए मैंने अपने काम को कर्तव्यबद्ध करने की विश्वास उनको देना चाहिए इसलिए हमें पहले ही पत्र में लिखना पड़ता है कि मैं आपको विश्वास दिलाता हूँ कि मैं अपना काम కర్తవ్యబద్ధ కరుం నేను ఇంకా మీకు నమ్మకం ఇస్తున్నాను నేను వాదా ఇస్తున్నాను ఏంటి నేను నా పనిని బాధ్యతాయుతంగా చేస్తానని చెప్పేసి నేను వాదా ఇస్తున్నాను ముజే ఇస్ పద్ పర్ నియుక్తి కర్నేకి కృపా కీజియే ఇందువలన ఏంటి అంటే నన్ను ఈ పోస్ట్లో నియమించే ఏర్పాటు చెయ్యండి దయచేసి ఈ పోస్ట్ నాకు ఇప్పించే ప్రయత్నం చెయ్యండి ధన్యవాద్ అంటే థ్యాంకింగ్ యూ ఆప్కా వినమ్ర మీ వినయపూర్వకమైన యువర్స్ ఫెయిత్ఫుల్లీ కే ప్రతిభ సంలగ్న అంటే జీవన వృత్తి పత్ర అంటే కంపల్సరీ ఏముండాలి జీవన వృత్తి పత్ర అంటే ఏంటి బయోడేటా ఫామ్ జీవన వృత్తి పత్ర అంటే బయోడేటా ఫామ్ అంటే ఏంటి ఈ లెటర్తో మనం జీవన వృత్తి పత్ర అంటే ఏంటి నువ్వు ఈ ఒక జీవన వృత్తి అంటే బయోడేటా ఫామ్ పెడుతున్నట్టు చెప్పాలన్నమాట అది కూడా మనం చెప్తాం ఈ రకంగా ఏంటంటే ప్రాధ్యాపికకి నౌకరీ के लिए किसी कॉलेज के प्रिंसिपल के नाम एक आवेदन पत्र लिखी అంటే మీరు ఏంటంటే ఈ లెటర్ని ఈ రకంగా రాయాల్సి వస్తుంది అన్నమాట ఓకేనా అమ్మాయిలు అమ్మాయిలు అర్థమైందా స్టూడెంట్స్ ఎస్ మ్యామ్ అందరికి అర్థమైందా రెండు లెటర్స్ అర్థమైనయా క్వశ్చన్ అంతా అర్థమైంది కదా ఏమైనా डाउट्स ఉంటే చెప్పండి कुछ डाउट्स हैं क्या अगर डाउट्स हैं तो पूछ लीजिए ఓకే మా అర్థమైందా అందరికి అర్థమైంది అర్థమైందా లెటర్ మ్యామ్ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ అన్ని అర్థమైనాయి కదా రేపు పొద్దున్న ఏదైనా ఒక లెటర్ రాయిస్తారా లెటర్ రాసి ఏదైనా ఒక లెటర్ నాకు రాసి వాట్సాప్ లో పెట్టండి ఓకే మ్యామ్ ఓకేనా ఒక లెటర్ ఓకే మీరు ఏంటంటే చుట్టి పత్రే మీరు బుఖార్ కాకుండా ఇంకా వేరే ఏదైనా కారణం చెప్తూ మీరు లెటర్ రాయండి బుఖార్ అనేది ఓకే మ్యామ్ తీసేసి ఏదైనా ఇంకొక మీ సొంతంగా ఏదైనా ఒక కారణం చెప్తూ ఒక లెటర్ రాయండి సరేనా అన్ని రెండు లెటర్స్ ఓకే మ్యామ్ అర్థమైంది కదా క్వశ్చన్ కూడా అర్థమైందా ఎస్ మ్యామ్ అందరికి అర్థమైంది కదా ఎస్ మ్యామ్ క్లాస్లో మిగతా 2 లెటర్స్ చెప్తాను సరేనా ఓకే మ్యామ్ ఓకేనా ఓకే ఓకే మరి ఉండనా క్లాస్ టైం ఎంత అయింది మేలు మిగతా లెసన్స్ అన్ని చదువుతున్నారు కదా మీకు ఎస్ మ్యామ్ మిగతా ఏం డౌట్స్ ఏం లేవు కదా లెసన్స్ అన్ని తెలిసినట్టే కదా నో హలో మ్యామ్ చదువుతున్నాం మ్యామ్ చదువుతున్నారు కదా అన్నిని ఎస్ మ్యామ్ ఇంకా అమ్మాయిలు నఫీసా నఫీసా షాహీనా షాహీనా సమీనా ఎస్ మ్యామ్ చెప్పండి మ్యామ్ అన్మ్యూట్ చేయలేదు మ్యూట్ ఆల్ మ్యూటెడ్ అన్మ్యూట్ చెప్పండి మ్యామ్ నా వాయిస్ వినిపిస్తుందా సమీనా వినిపిస్తుంది సమీనా ఏంటి లెటర్స్ రెండు అర్థమైనాయి కదా అర్థమైంది మ్యామ్ ఇప్పుడు లెటర్స్ కు ఎప్పుడు కూడా ఓన్ గా రాసేయడానికి నేర్చుకోవాలి అర్థమైందా ఓకే మ్యామ్ మెయిన్ సిస్టమేటిక్ గా రాయడం నేర్చుకోవాలి ఏ లెటర్స్ అనేది ఎలా రాయాలి మ్యాటర్ అందులో వేరే మారుతూ ఉండొచ్చు కానీ సిస్టమ్ మటుకు ఒకటే సిస్టమ్ లో ఉండాలి అన్నమాట అందుకనే మీరు డేట్ శీర్షిక ఎలా రాయాలి స్వనిర్దేశ ఎలా రాయాలి సంబోధన ఎలా ఉండాలి అవన్నీ కూడా మీరు సిస్టమేటిక్ గా రాస్తే ఆటోమేటిక్గా లోపల కలేవర్ ఏది ఉన్నా కానీ సిస్టమేటిక్ గా లెటర్ రాస్తే ఆటోమేటిక్గా మార్క్స్ పడతాయి అన్నమాట ఎంత తెలియని లెటర్ అయినా మనం రాయొచ్చు ఓకేనా ఓకే ఓకేనా ఇంకా అమ్మాయిలు చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉందా లెటర్స్లో రెండు లెటర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదు మ్యామ్ ఏమైనా డౌట్ ఏం లేదు కదా
ఓకేనా? ఇంకా ఉండనా మరి క్లాస్ ఓకే ఆఫ్ ఇంకా ఆపమంటారా? మ్యామ్. ఓకే. మాట్లాడాలి, మాట్లాడండి అమ్మాయిలు. ఓకే మరి ఎస్ ఉంటున్నా. మ్యామ్. ఓకే మ్యామ్.